అందరికీ సమానంగా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, వినియోగించుకోవాలి. విలువ లేని వాటి కోసం ఈ సమయాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా చెడు స్నేహితులతో తిరుగుతూ చెడ్డ పనులు చేస్తూ చెడిపోయి తల్లికి తండ్రికి బాధను భారాన్ని వేదనను మిగిల్చే కొడుకులు కూతుర్లు ఉంటారు. భర్తగా బాధ్యత కలిగి తన భార్యను బిడ్డలను ప్రేమించి వారిని పట్టించుకోవాలి, పోషించాలి, కష్టపడి ఉద్యోగం చేయాలి, సమయానికి జీతాన్ని తెచ్చుకోగలగాలి, ఇంట్లో ఉన్న ప్రతి అవసరం తీర్చుకోగలగాలి. కానీ తనకి ఇవ్వబడిన సమయంలో సరిగ్గా ఉద్యోగం చేయక తన స్నేహితులతో తిరుగుతూ త్రాగుతూ భార్యను బిడ్డలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి భర్త సమయాన్ని నిజంగా సద్వినియోగపరుచుకుంటున్నాడా? లేదండి. బైబిల్ ఒక చక్కని ఉదాహరణ ఇస్తుంది. ఏమిటంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. Download ShareChat.